హలో బ్రో. హాయ్ హాయ్ బ్రో. ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? బాగుందండి. ప్రస్తుతానికైతే చాలామంది కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్లు, అదే ముసలి వాళ్ళు పెన్షన్లు ఉన్నాయనుకో, ఎన్నాళ్ళు లైన్లు కట్టి మధ్యాహ్నం సాయంత్రం వరకు క్యూలు కట్టేవారు. ఇప్పుడు 1వ తారీఖు వచ్చేసరికి ఉదయాన్నే వాలంటీర్ వెళ్ళి వాళ్ళకి ఇచ్చేయడం, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. చాలా చాలా ఎందుకంటే అందరూ ముసలి కూడా ఒకలా ఉంటారు కదా, కొంతమంది నడవలేని పరిస్థితిలో ఉంటారు. అలాంటి వాళ్ళకి ప్లస్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి కూడా తీసుకెళ్ళిస్తున్నారంటే మరి అది చాలా ఆనందించదగిన విషయం, మంచిది. అలాగే అమ్మఒడి పిల్లలు తల్లిదండ్రులు ఫీజులు కట్టుకోలేక గవర్నమెంట్ స్కూల్లో చదివించేవారు. గవర్నమెంట్ స్కూల్ అంటే బాగానే ఉంటుందండి అది కూడా, కాకపోతే ప్రైవేట్ సీట్లు ఇంకా కొద్ది మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని తల్లిదండ్రులు వాళ్ళు కొద్ది సహకారిగా ఇచ్చే ఈ అమ్మఒడి అనే పథకం కూడా చాలా చాలా తల్లిదండ్రులు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. పిల్లలు బాగా చదివించుకోగలుగుతున్నారు. అలాగే రైతు భరోసా రైతులకు చక్కగా టైం అయినా సరే ఉదయం మనకి పంట వేసుకునే టైం కల్లా రైతు భరోసా ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఒకటని కాదండి, చాలా ఉన్నాయి. చాలా చాలా పథకాలు మంచి ఉన్నాయి. ఇవన్నీ ఇలా కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది. అంటే సచివాలయ వ్యవస్థ తెచ్చారు కదా, దాని మీద మీ ఒపీనియన్? ఇప్పుడు సచివాలయ వ్యవస్థ వల్ల కదా మరి ఇవన్నీ జరిగేవి, ఆ వ్యవస్థ నుంచే జరుగుతున్నాయి కాబట్టి దాని ద్వారానే మరి మెయిన్ కారణం. కరోనా టైంలో చూడండి, సచివాలయ వ్యవస్థ వాలంటీర్స్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరిని కూడా జల్లెడ పెట్టి మనకి వ్యాధిని ఎక్కువ వ్యాపించకుండా చేశారు. నిజంగా సచివాలయం హ్యాట్సాప్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి దగ్గరుండి ఎవరిని తిరగలేని టైంలో వాలంటీర్లని సచివాలయ స్టాఫ్ అని అందరూ వాళ్ళు వ్యాధి గురించి భయపడకుండా వెళ్ళి సేవలు చేశారు. వాళ్ళకి నిజంగా హ్యాట్సాప్. అలాగే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నెక్స్ట్ 2024లో ఎలక్షన్ వస్తున్నాయి. ఒకవైపు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మరోవైపు వచ్చేసి ఒకవైపు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తున్నారు. ఏ పార్టీ గెలుస్తారంటారు? పార్టీ అంటే ఇప్పుడు ప్రజలు దేని ద్వారా సంతోషపడుతున్నారు అనేది అందరికీ తెలుసు. ఆ విషయం ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుందో ప్రజలు నిర్ణయించుకుంటారు. ప్రస్తుతానికి ప్రతి పథకాలు బాగా అందుతున్నాయి కాబట్టి నాకు తెలిసి మళ్ళీ జగన్ గారు వస్తారేమో అని అర్థం చేసుకుంటున్నాను. అంటే జగన్ గారు రాకపోతే ఈ పథకాలు అన్నీ ఆగిపోవచ్చు, ఎందుకంటే ఇంతకుముందు ప్రీవియస్గా చూసినాం కదా. అంతే కదా, ఇప్పుడు పాత ముఖ్యమంత్రి చేసింది ఇప్పుడు కొత్త ముఖ్యం చేయాలంటే ఏదేదో మళ్ళీ నెట్టుతారు, పలానా అప్పులు చేసి వెళ్ళిపోయారు అది ఇదని. అదేంటంటే ఒకటి కరెక్ట్గా ఒకరు కంటిన్యూ చేస్తే ఇప్పుడు ఇంతవరకు వచ్చింది, నెక్స్ట్ టైం కూడా చేస్తే బాగుంటుంది. పథకాలు కంటిన్యూ చేయాలి, ఎందుకంటే అందరికీ ఆమోద్యమైనవి, అందరికీ ఉపయోగపడేవి కాబట్టి ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఇవి కంటిన్యూ చేస్తే ప్రజల గుండెల్లో ఉండిపోతారు. అది